అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. 2024 ఎన్నికల్లో కూటమి గెలిచిన తర్వాత 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మద్యం కుంభకోణానికి పాల్పడిందని దానిపైన సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. అలాగే మద్యం కుంభకోణం గురించి ఈడీ కూడా విచారణ చేయబోతుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే చాలామంది అరెస్ట్ అయ్యారు. కాసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. అలాగే గతంలో వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన వారు చాలామంది అరెస్ట్ అయ్యారు. విజయసాయి రెడ్డి గారు కూడా చాలాసార్లు సిట్ అధికారుల ముందు హాజరై మద్యం కుంభకోణానికి సంబంధించి చాలా విషయాలు చెప్పడం జరిగింది. అయితే తాజాగా ఈ నెల 22వ తేదీ విజయసాయి రెడ్డి హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసినట్లు ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఈ నెల 22వ తేదీ మద్యం కుంభకోణానికి సంబంధించి విజయసాయి రెడ్డి గారు ఈడీ అధికారుల ముందు హాజరు కాబోతున్నారు. అయితే ఆయన హాజరైతే మద్యం కుంభకోణంలో ఎలాంటి మలుపు తిరగబోతుంది అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఈ కుంభకోణానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది. అయితే బీజేపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ను ఒప్పుకోలేదు అనే ఒక ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ కుంభకోణానికి సంబంధించి ప్రతి నెల 50 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి వెళ్ళేవి. అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి. త్వరలోనే ఆయనకు సిట్ అధికారులు నోటీసులు ఇస్తారు, ఆయన్ను కూడా అరెస్ట్ చేస్తారు అనే ప్రచారం ఈ విచారణ మొదలైనప్పటి నుంచి జరుగుతుంది. అయితే ఇంతవరకు సిట్ కానీ ఈడీ అధికారులు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. అయితే గతంలో విజయసాయి రెడ్డి గారు సిట్ అధికారుల ముందు విచారణకు హాజరైనప్పుడు మద్యం కుంభకోణానికి సంబంధించి నా దగ్గర చాలా సమాచారం ఉంది. అధికారులు ఎప్పుడు పిలిచినా వారికి సహకరించి మద్యం కుంభకోణానికి సంబంధించిన పూర్తి సమాచారం అందిస్తానని అప్పట్లో ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరు కాబోతున్నారంటే వైసీపీ నాయకుల్లో కూడా ఒక రకమైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిపోయారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పూర్తిగా నేను వ్యవసాయం చేసుకుంటాను, నాకు రాజకీయాలు వద్దని ఆయన వెళ్ళిపోయాడు. అయితే అప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా విజయసాయి రెడ్డి గారు ఏమైనా రాజకీయాలు చేస్తారేమో, అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అక్రమాస్తుల కేసులో విజయసాయి రెడ్డి గారు రెండో నిందితుడిగా ఉన్నాడు. ఆయనకు సంబంధించిన చాలా విషయాలు విజయసాయి రెడ్డి గారికి తెలుసు. వారిద్దరి మధ్య చాలా సన్నిహితం ఉంది. విజయసాయి రెడ్డి గారికి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి దాదాపు 30 ఏళ్ళ నుంచి సాన్నిహితం ఉంది. విజయసాయి రెడ్డిని వాళ్ళు సొంత బంధువుగా చూసుకుంటారు అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిపోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా విచారణలో ఏదైనా సమాచారం అందిస్తారేమో అనేది వైసీపీ నాయకులు చర్చించుకుంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వంలో విజయసాయి రెడ్డి గారు నెంబర్ 2గా ఉన్నారు. ఇప్పుడు ఆయన విచారణకు హాజరయ్యి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ లేదా వైసీపీ నాయకుల గురించి కానీ ఏదైనా ఈడీ అధికారులకు సమాచారం ఇస్తే మద్యం కుంభకోణం కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారులు నోటీసులు ఇస్తారా లేదా అనేది తెలుస్తుంది. సిట్ అధికారులు విచారణ చేపట్టిన తర్వాత ఈ డబ్బంతా చేరింది తాడేపల్లి ప్యాలెస్కు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇదంతా అందించారు. అదే కాకుండా మద్యం కుంభకోణం డబ్బులతో చాలా చోట్ల ఫ్లాట్లు కొన్నారు, వ్యాపారాలు చేశారు, సినిమా ఇండస్ట్రీపై పెట్టుబడులు పెట్టారు. ఇలా చాలా రకాలుగా ఒక వర్గం మీడియా కూడా రాయడం జరిగింది. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు విచారణకు హాజరవుతున్నారని తెలియగానే దీనిపైన ఎందుకు ఇంత చర్చ జరుగుతుందంటే ఆయన ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అధికారులకు సమాచారం ఇస్తారా? ఒకవేళ అలా సమాచారం ఇస్తే మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అరెస్ట్ అవుతారా? ఈ విధంగా అయితే చర్చ జరుగుతుంది. మొత్తానికైతే మద్యం కుంభకోణం విషయంలో కూటమి ప్రభుత్వం అంతిమ లక్ష్యం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఆయన పైన ఎలాంటి కేసు నమోదైనా, ఏ చిన్న లోపాలు దొరికినా వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపాలి అనే ఆలోచనలో
ప్రభుత్వం ఉంది. అయితే మద్యం కుంభకోణంలో కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు చాలామంది అధికారులను అందరినీ అరెస్ట్ చేస్తున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మాత్రం వెళ్ళడం లేదు అధికారులు. ఇలా వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎలా సమాచారం పూర్తిగా తీసుకోవాలి, ఎవరు సమాచారం అందిస్తే కరెక్ట్గా ఉంటుంది అనేది కూడా అధికారులు ఆలోచిస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇవ్వాలన్నా, ఆయన్ను అరెస్ట్ చేయాలన్నా అంత ఈజీ కాదు. ఆషామాషిగా ఆయన్ను అరెస్ట్ చేస్తే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుతోనే ఆయన్ను అరెస్ట్ చేసింది అనే ప్రచారం ప్రజల్లోకి వెళుతుంది. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని ఒక కేసులో అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారు కాబట్టి అందుకు కక్ష సాధింపుగా జగన్మోహన్ రెడ్డిని కూడా జైల్లో పెట్టారనే ప్రచారం పోతే అది వైసీపీకి కలిసి వస్తుంది. అలా కాకుండా పూర్తి సమాచారంతో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినా అక్కడ జడ్జీలు రిమాండ్కు జగన్మోహన్ రెడ్డిని తరలించాలన్నా అధికారులు సమాచారం కోర్టుకి ఇవ్వాలి. అలా కరెక్ట్ సమాచారం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి రిమాండ్కు వెళ్లకుండా ఆయనకు వెంటనే బెయిల్ వస్తే దానివలన కూటమి ప్రభుత్వానికి నష్టం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ అన్ని రకాలుగా ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నారు. కరెక్ట్ సమాచారంతోనే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలి. ఆ సమాచారంలో నిజమని తేలిందంటే జగన్ గారిని అరెస్ట్ చేసినా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదు, ప్రజల్లో కూడా పెద్దగా చర్చ జరగదు. జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ చేశారు అనే విధంగా ప్రజలు చర్చించుకుంటారు. అదే కాకుండా ఒక వర్గం మీడియా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేశారు కాబట్టి అరెస్ట్ చేశారని ప్రజలను నమ్మించే విధంగా వార్తలు రాస్తారు. కానీ ప్రజలు నమ్మాలి కదా, ప్రజలు నమ్మాలంటే సమాచారం ఉండాలి. మొత్తానికైతే మద్యం కుంభకోణానికి సంబంధించి ఈడీ అధికారులు విజయసాయిరెడ్డి గారికి నోటీసులు ఇచ్చారు. 22వ తేదీన ఆయన హాజరు కాబోతున్నారు. మరి అధికారులకు ఆయన ఎలాంటి సమాచారం ఇస్తారో అనేది ఇప్పుడు టెన్షన్. ఖచ్చితంగా ఈ విషయంలో వైసీపీ నాయకులు అయితే టెన్షన్ ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం ఉండదు. ఎందుకంటే వైసీపీకి వ్యతిరేకంగా ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విజయసాయిరెడ్డి గారు వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, విజయసాయిరెడ్డి గారు సమాచారం అందిస్తే రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేదైతే చర్చకి దారితీస్తుంది రాజకీయ నాయకుల్లో. మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం. ఈ విషయంలో అయితే జగన్మోహన్ రెడ్డిలో అలాగే వైసీపీ నాయకుల్లో ఒక టెన్షన్ అయితే ఉంది అని చెప్పవచ్చు. ఆ టెన్షన్కు తెరపడాలంటే విజయసాయిరెడ్డి గారు అధికారుల ముందు హాజరయ్యి ఆయన ఇచ్చిన సమాచారం ఏంటో ఆయన బయటకు వచ్చి మీడియా ముందుకు చెప్పిన తర్వాతే తెలుస్తుంది.